ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలతో విమర్శలకు దూసుకొచ్చే వైసీపీ నేత పేర్ని నాని సొంత ఇలాఖాలో భూములు కాజేయటంలోనూ కనికట్టు ప్రదర్శించారు. మచిలీపట్నంలోని రంగనాయకస్వామి ఆలయ భూములపై కన్నేసి కారు చౌకగా కొట్టేశారు. నేరుగా కాకుండా అనుచరులతో భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత నెమ్మదిగా తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించుకున్నారు. మచిలీపట్నంలోని రంగనాయకస్వామి ఆలయ భూముల్ని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని పక్కా పథకం ప్రకారం కారు చవకగా హస్తగతం చేసుకున్నారు. 2007లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయకస్వామి ఆలయానికి ధూపదీప నైవేద్యాల కోసం భూముల అమ్మకమంటూ నాటకానికి తెరతీశారు. కావాలని విలువైన భూముల్ని కారు చవకగా కొట్టేసేందుకు పావులు కదిపారు. నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో బైపాస్ రోడ్డులోని దేవుడి చెరువు వద్ద ఉన్న 5.33 ఎకరాల ఆలయ భూముల అమ్మకానికి 2007 మార్చి 29న వేలం వేయించి మరీ తక్కువకు కొనుగోలు చేశారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని రంగనాయకస్వామి దేవాలయ భూముల గుండా హైటెన్షన్ విద్యుత్ లైను ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే వాటిని అమ్ముకోలేరంటూ పేర్ని వర్గం అప్పట్లో ప్రచారం చేసింది. దీంతో వేలంలో బయటివాళ్లు ఎవ్వరూ పాల్గొనలేదు. పేర్ని అనుచరులే 2 లక్షల చొప్పున ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఆ భూములకు మార్కెట్ ధర అప్పట్లోనే గజం 5,000 నుంచి 8,000 మధ్య ఉండగా అత్యంత చవకగా గజం 1,030 నుంచి 1,200 రూపాయల చొప్పున వేలంలో పాడుకొని హస్తగతం చేసుకున్నారు. అక్కడ ప్రస్తుతం గజం 40,000 నుంచి 50,000 పలుకుతోంది. పేర్ని నాని అనుచరుడు వైసీపీ నేత మేక వీరవెంకట సుబ్బారావు మరో ఇద్దరి పేరుతో 1.33 ఎకరాలు, ఎస్ మధుసూదన్ రావు మరో ఇద్దరి పేరుతో 2 ఎకరాలు, లింగం వెంకటరమణమూర్తి మరో ఇద్దరి పేరుతో 2 ఎకరాల చొప్పున మొత్తం 5.33 ఎకరాల భూమిని 2,80,00,000కు కొనుగోలు చేశారు. 2007లో కొంత నగదు చెల్లించి మిగిలిన సొమ్మును 4 ఏళ్ల తర్వాత 2011లో ఎలాంటి వడ్డీ లేకుండా అందరూ కలిపి ఒకే రోజు చెల్లించారు. తెర వెనుక ఉన్న బడా నేతే ఆ డబ్బును వారి పేరుతో కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. లింగం వెంకటరమణమూర్తి పేరుతో కొనుగోలు చేసిన 1000 గజాల భూమిలో 500 గజాల్ని పేర్ని నాని భార్య జయసుధ, మామ పట్టపు రామచంద్రరావు పేర్లతో చెరో 250 గజాల చొప్పున వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్ 12న రిజిస్ట్రేషన్ చేయించారు. మళ్లీ 2023 మార్చిలో వారిద్దరి పేరిటే మిగిలిన 500 గజాల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగతా అనుచరుల పేరుతో ఉన్న స్థలాన్ని కూడా త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ భూముల్ని వీళ్లు కొనుగోలు చేసిన తర్వాత వాటి మధ్యలో నుంచి వెళుతున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ను పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో 2020లో బైపాస్ రోడ్డు విస్తరణ పేరుతో పక్కకు జరిపించారు. ఈ ప్రైవేటు భూముల్లోని హైటెన్షన్ విద్యుత్ లైన్కు బైపాస్ పనులకు ఎలాంటి సంబంధమూ లేకపోయినా ఆ పేరు చెప్పి ప్రభుత్వ నిధులతోనే లైన్ను మార్పించుకున్నారు.